హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సో కాసేపు సరదాగా మాట్లాడుకుందాం. సరదాగా ఉన్నప్పుడు సరదాల మాటలు ఎలా ఉంటాయి? సో కొన్ని నలుగురు కూర్చున్నప్పుడు లేదా ఎవరు లేనప్పుడు ఏమేమి ఆలోచనలు వస్తాయి? లైఫ్ గురించి కావచ్చు, మీ ఎక్స్పీరియన్స్ గురించి కావచ్చు. జస్ట్ ఒక టైం పాస్ కోసం 4 మాటలు మాట్లాడుకుందాం. మీరు ఎప్పుడైనా సరే టైంపాస్ కానప్పుడు ఏవేవి థింకులు వస్తూ ఉంటాయి, ఏవేవి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఒంటరిగా కూర్చున్నప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి అనిపిస్తుంది. కానీ ఎలాగో చచ్చిపోతాం కదా, ఏం చేసి ఏం లాభం, చేసినవన్నీ మనకు దక్కాయి కదా అని థింక్ వస్తుంది. డబ్బు విషయంలో డబ్బు సంపాదించాలి. మస్తు ఎలా సంపాదించాలంటే మస్తు సంపాదించాలి. కానీ ఎలా సంపాదించాలి? సరే, డబ్బు సంపాదించినా కూడా చచ్చినప్పుడు ఏమైనా తీసుకుపోతామా అంటే తీసుకోకపోదు. ఎన్ని కోట్లు సంపాదించినా ఒక్క రూపాయి కూడా తీసుకోను. మరి డబ్బు సంపాదించడం అవసరం అంటావా? అది కూడా కరెక్టే. సో మనకు ఇష్టమైనవి ఫుడ్ తినాలా వద్దా? ఇష్టమైన ఫుడ్ తింటే ఏదైనా ఆరోగ్యం చెడిపోతుందేమో, అనారోగ్యం వస్తుందేమో. ఎలాగో చచ్చిపోతాం కదా, ఎంత పని చేసినా మన తిన్నికే కదా. అలాంటప్పుడు తింటే ఏం తప్పు? ఏది పడితే అది తినవచ్చు. ఎందుకు అంటే చేసేదే తినడానికి కదా. మళ్ళీ అలాంటప్పుడు లెక్కలెందుకు? ఇష్టం వచ్చింది తినొచ్చు. చేయడానికి తినడానికి సంబంధం. ఎంత నువ్వు డబ్బులు సంపాదిస్తున్నావు అంటే నీకు తినడానికే కదా. తినొచ్చు, ప్రాబ్లం లేదు. ఇలా కూడా థింక్ చేస్తారు. రిలేషన్ అంటావా? రిలేషన్ గురించి మాట్లాడుకుంటే డబ్బు ఉంటేనే రిలేషన్ వస్తుంది. డబ్బు ఉంటేనే సంబంధాలు నిలబడతాయి. ఒక టైంలో డబ్బు ఉన్నప్పుడు కూడా మంచిగానే అనిపిస్తుంది, డబ్బు లేనప్పుడు కూడా మంచిగానే అనిపిస్తుంది. నీ దగ్గర రూపాయి లేకున్నా సరే నీకు అవసరానికి కొందరు చుట్టాలు వస్తూ ఉంటారు. అలాగే నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు కూడా కొందరు చుట్టాలు హెల్ప్ అవుతూనే ఉంటారు, నీ పక్కనే ఉంటారు. కొన్ని సందర్భాలు నీకు నీ మాటలు వినకపోవచ్చు, ఇంకొన్ని సందర్భాలు నీ మాటలు వినవచ్చు. విన్నప్పుడు చాలా సంతోషపడతావు ఎందుకు? విననప్పుడు వాళ్ళ మీద నిందలు వేస్తావెందుకు? అన్ని టైంలో నీవేనా అంటే అది ఎవరి వల్ల సాధ్యమే కాదు. నువ్వు అనుకున్న కోరికలన్నీ నెరవేరాలి అనుకున్నది కరెక్టే. కానీ ఒకవేళ నువ్వు అనుకున్నవన్నీ కోరికలు నెరవేరకపోతే దేవుడి మీద నిందలు వేయడం కూడా తప్పే. కష్టాలు చేయకుండా డబ్బులు సంపాదించాలి. కూర్చున్న చోట డబ్బు సంపాదించాలి. నేను చాలా మంచిగా ఉన్నాను, కానీ ఏ కష్టం చేయరాదు, ఏ పని చేయరాదు. అంతే కదా ఆలోచనలు. ఎంత డబ్బులు సంపాదించినా ఏదో ఒక రోజు కాటికి పోతాము అని అన్న సంగతి గుర్తు వస్తూనే ఉంటుంది. జీవితంలో ఏదో ఒకటి చేయాలి, అందరి దృష్టిలో మంచిగా ఉండాలి. కానీ ఎంత మంచిగా ఉన్నా వేస్ట్ కదా. అందరూ మన దగ్గరికి వచ్చినప్పుడు, అందరూ మనకి హెల్ప్ అడిగినప్పుడు చేయలేకపోయినప్పుడు ఎంత మంచిగా ఉన్నా సరే మోసాలు జరుగుతున్నాయి. ఇంకొన్ని మాటలు సరదాగా మాట్లాడుకుందాం, టైం పాస్గా మాట్లాడుకుందాం. ఏమి తెలియక ఒంటరిగా కూర్చున్నప్పుడు ఎలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి అనేది గురించి సరదాగా కొన్ని మాట్లాడుకుందాం. అనుకోకుండా నువ్వు ఒంటరిగా కూర్చున్నప్పుడు, నీ దగ్గర రూపాయి డబ్బు లేనప్పుడు, లేదా నీ దగ్గర ఎవరు లేనప్పుడు డబ్బు సంపాదించాలి. అది ఎప్పుడు అనిపిస్తుంది అంటే నీ కష్టం వచ్చినప్పుడు, ఆ డబ్బు విలువ తెలిసినప్పుడు. ఎంత డబ్బులు సంపాదించాలి అనేది నీకు క్లారిటీ ఉండదు. ఏదో ఒకటి చేయాలి అనేది ఆశ అయితే ఉంది. అది స్టార్ట్ చేసినప్పుడు కొద్ది రోజులు ఉంటుంది. కొద్ది రోజులైన తర్వాత మళ్ళీ దాన్ని లాపారం చేస్తాం. అంటే దాన్ని నెగ్లెక్ట్‌గా చేస్తాం. సరదాగా మాట్లాడుకుంటే ఫ్రెండ్స్ మధ్యలో తాగాలి, తినాలి, ఎంజాయ్ చేయాలి. ఎలాగో చచ్చిపోతాం. జిందగీలో ఏమీ లేదు. ఉంటే ఎంత పోతే ఎంత. ఎలాగో చచ్చిపోతాం కదా, ఎంజాయ్ చేసి చచ్చిపోవాలి. దానికి లిమిట్ అంటూ ఏమీ ఉండదా? తినాలి, తిరగాలి, జీవితంలో ఏమీ లేదు. బిందాస్ లైఫ్ గడపాలి. ఎలాగో రేపు ఉంటామో లేదో తెలియనప్పుడు ఎంత డబ్బు సంపాదించినా ఒక రూపాయి తీసుకుపోమని అందరికీ తెలుసు కదా. అలాంటప్పుడు ఎంత సంపాదించినా మన పొట్టకే కదా అని ఏది పడితే అది తినవచ్చు. అనుకునే వాళ్ళ గురించి ఏది పడితే అది తినవచ్చు. ఎలాగ చచ్చిపోతామని అందరికీ తెలుసు. చేసేదే తినడానికి మన పొట్టకే కదా అని కూడా తెలుసు. అలాంటప్పుడు ఏది తినాలి, ఏది లేదు, ఏ టైంలో తినాలి, ఎలా తినాలి అనేది కొన్ని
నియమాలు, లిమిట్లు ఉంటే కొన్ని రోజులు బాగుపడతాయేమో ఒక ఆశ. సరదాగా టైమ్ పాస్‌గా మాట్లాడుకునేటప్పుడు ఏవి అర్థం కావు. ఏదైనా సరే అంతే. కొన్ని మాటలు మంచి మాటలకి విలువ ఉండదు అంటారు. పనికిరాని మాటలకు విలువ ఉంటుంది అంటారు. నిజంగా. ఏదో ఒక బీరు వేయగానే 4 మంచి మాటలు అందరూ చెప్తారు. అదే తాగనోడు 4 మంచి మాటలు చెప్పినప్పుడు ఎవరు వినరు. కొందరైతే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్కిల్‌తో పాటు సంపాదిస్తున్నారు. లేకపోయినా సరే మంచి మాటలు చెప్తూ ఉంటారు. కేవలం వాళ్ళ మాటలతోనే సంపాదిస్తారు. మరి నువ్వు వినడానికి ఏమైంది? నువ్వు కూడా సంపాదించొచ్చు కదా! పక్క వాళ్ళ గురించి నీకెందుకు? వాడు మంచి మాటలు చెప్పి వాడిదేదో స్కిల్ చేసి సంపాదిస్తున్నాడు అనుకుండు. మరి వాడిలాగా నువ్వు కూడా సంపాదించొచ్చు. కానీ నీకు రాదే. సో, రానప్పుడు గమ్మునుండాలే గానీ అవతల వ్యక్తికి చులకనగా కావచ్చు, వాళ్ళ స్కిల్‌ని పేరు పెట్టడం కావచ్చు, ఇలా చేయొద్దు. సో, నువ్వే కరెక్ట్ లేవురా మంచి మాటలు చెప్తావు. అది ఒక స్కిల్ అది. మంచి మాటలు చెప్పినంత మాత్రాన అందరూ మంచోళ్ళు అయిపోరు గదా! ఈ భూమి మీద ఎవడేం పతివ్రత కాదు. ఎవడేం మంచోడు కూడా కాదు. ఒక టైంలో తప్పు చేసినవన్నీ అన్ని అనుభవం తీసుకొని మళ్ళీ మంచోళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు. సో, ఒకవేళ చాలా మంచోడు అనుకునేవాడు లోపల చెడు పనులు కూడా చేయవచ్చు. చేస్తున్నాడని నీకు తెలుసా? ఏ వ్యక్తి కూడా కరెక్ట్ అని లేదు. ఈ ప్రపంచంలో అందరూ మోసగాళ్ళే. నిజానికి అది నీ గురించి నీకు తెలిసుండాలి. సరదాగా 4 మాట్లాడుకునేటప్పుడు సో, ఫ్రెండ్స్ మధ్యలో ఒక బీరు, ఒక పార్టీ చేసుకున్నప్పుడు అందరూ మంచి విషయాలు, ఒక ప్రేమ, ఒక ఆప్యాయతతో కలిగి వస్తుంది. సరే నేనేం మాట్లాడుతున్నా అనేది మీకు అర్థం కాకపోవచ్చేమో, కానీ మనస్పూర్వకంగా వింటే ఖచ్చితంగా నీకు అర్థమవుతుంది. ఎందుకు అంటే టైమ్ పాస్‌గా మాట్లాడుకున్నప్పుడు టైమ్ పాస్‌గానే అర్థమవుతుంది. వినడానికి ఓపిక ఉండాలి గదా! కానీ కొన్నిసార్లు అనిపిస్తది ఏం జిందగీరా ఇది అసలు లైఫే నచ్చట్లేదు చచ్చిపోవాలనిపిస్తది. ఇంకొన్ని సార్లు అరే! ఎంజాయ్ దొరికినప్పుడు ఏం జిందగీరా ఇలాంటి లైఫ్ మాకుంటే ఎంత బాగుంది. ఏం జిందగీరా అనిపిస్తది. కొన్ని సార్లు బాధొచ్చినప్పుడు చచ్చిపోవాలనిపిస్తది. సంతోషం ఏమొచ్చినప్పుడు బతకాలనిపిస్తది. ఇలా నీ మనసును బట్టి, నీ ఆలోచన బట్టి కొందరు థింక్ చేస్తారు. అలాగే వస్తూ ఉంటాయి. సింపుల్‌గా చెప్పాలి అంటే టైమ్ పాస్‌గా 4 మాట్లాడుకుంటే ఏదో సాధించాలి. సాధించి కూడా ఎలాగో చచ్చిపోతాం కదా! సాధించి ఏం చేద్దాం? డబ్బులు సంపాదించాలి. కరెక్టే. కానీ డబ్బులు సంపాదించాలి. సచ్చినప్పుడు ఒక్క రూపాయి తీసుకోపోము గదా! అలాంటప్పుడు డబ్బులు సంపాదించి ఏం చేస్తాం? సో, కాసేపు సరదాగా మాట్లాడుకున్నాం. ఎవరైతే ఓపికతో పూర్తిగా వింటారో వాళ్ళకే అర్థమవుతుంది. ఏది కూడా అంత సడెన్‌గా అర్థం కాదు. మీ జీవితంలో మీరు ఏదైనా ఒక పని చేయాలి అంటే అనుకున్న టైంలో కాకపోవచ్చు గానీ మీరు కొంచెం వెయిట్ చేయాలి. ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచించి చూడు. అది ఏదైనా సరే అది నీకు అర్థమైపోతుంది. ఏది కూడా ఫాస్ట్‌గా డెసిషన్ తీసుకోకు. సరదాగా ఆలోచించి చూడు. టైమ్ పాస్‌గా మాట్లాడినవి కొన్ని నీ అనుభవంతో మీ ముందు ఒక డ్రింక్ చేస్తూ లేదా పార్టీలో కావచ్చు ఏదో వాళ్ళకు తోచింది టైమ్ పాస్ కోసం చెప్తున్నప్పుడు టైమ్ పాసే నీకు ఎంతో అవసరానికి హెల్ప్ అవుతాయి. ఆ మాటలు అంత పవర్‌ఫుల్ ఉంటాయి. అది నువ్వు తీసుకునేంత వరకు అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ పూర్తిగా విన్న ప్రతి ఒక్కరికి థాంక్ యూ సో మచ్.